బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ మహానగరం సరూర్ నగర్ బాపు నగర్లో మరొక వింత సంఘటన చోటు చేసుకుంది. అక్కడ ఎక్కడ కూడా గ్యాస్ లీక్ అవ్వలేదు. గ్రీజర్ కానీ ఫ్రిడ్జ్ కానీ ఏసీ కానీ ఏది పేలలేదు. ఒక్కసారిగా మరి ఆ కిచెన్ అంతా కూడా బ్లాస్ట్ అయిపోయి పడిపోయినటువంటి పరిస్థితి. సో ప్రస్తుతం ఆ సంఘటన అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. రైట్, ఒకసారి దానికి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ తెలుసుకున్నటువంటి ప్రయత్నం చేద్దాం. హైదరాబాద్ మహానగరం సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బాపు నగర్లో చోటు చేసుకున్న ఒక మిస్టరీ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. రిటైర్డ్ బ్యాంకు ఉద్యోగి దేవేందర్ తన భార్య కుమార్తెతో కలిసి గత 24 సంవత్సరాలుగా నివాసం ఉంటున్న ఇంట్లో ఈ వింత ప్రమాదం సంభవించింది. దీంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఇంటి వంటగది ప్రాంతంలో ఒక్కసారిగా వినబడిన భారీ శబ్దానికి ఇల్లు తీవ్రంగా ధ్వంసమైపోయింది. పేలుడు దాటికి ఇంటి గోడలు పగులిచ్చాయి. తలుపులు, కిటికీలు, అద్దాలు పూర్తిగా ముక్కలైపోయాయి. ఇక ప్రమాద సమయంలో కుటుంబ సభ్యులంతా ఇంట్లోనే ఉన్నప్పటికీ అదృష్టవశాత్తు ఎవరికి ఎలాంటి గాయాలు కాకపోవడంతో అందరూ ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు. స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించి దీంతో ఘటనా స్థలానికి పోలీసులు చేరుకోవడం జరిగింది. సో అసలు ఏం జరిగింది అనేటువంటి ఒక ఇన్వెస్టిగేషన్ కూడా పోలీసులు మొదలుపెట్టారు. అయితే సాధారణంగా ఇలాంటి ప్రమాదాలు గ్యాస్ సిలిండర్ లేదా ఫ్రిడ్జ్ పేలడం లేదా మరి గ్రీజర్ లాంటివి లేకపోతే ఏసీ లాంటివి ఇటువంటివి జరిగినప్పుడు ఆ సంఘటనలు చోటు చేసుకుంటాయి. సో అయితే అక్కడ ఈ గ్యాస్కు సంబంధించి కావచ్చు, లేకపోతే స్టవ్ కావచ్చు, లేకపోతే ఏదైనా అక్కడ 3 సిలిండర్లు ఉన్నాయి. 3 సిలిండర్లు కానీ ఫ్రిడ్జ్ కానీ గీజర్ కానీ ఇతర ఎలక్ట్రికల్ వస్తువులన్నీ కూడా పోలీసులు క్షుణ్ణంగా పరిశీలించారు. ఏదైనా పేలుంటుంది, అందుకే ఈ ప్రమాదం సంభవించిందని. బట్ ఒక్కటి కూడా పేలలేదు. అన్నీ క్షుణ్ణంగా పరిశీలిస్తే అన్నీ మంచిగానే ఉన్నాయి. బట్ ఇంట్లో అగ్ని ప్రమాదం జరిగినట్టుగా ఆనవాళ్ళు కావచ్చు, కనీసం మంటలు మసి ఎక్కడ కూడా పోలీసులకు కనిపించలేదు. బట్ ఎట్లా పేలింది, ఎందుకు పూర్తి స్థాయి ఆ ఇల్లు ధ్వంసమైంది అనేది మాత్రం అంతుచిక్కని ప్రశ్నగా మారింది. సో ఇక సమాచారం అందుకున్న వెంటనే సరూర్ నగర్ పోలీసులు కావచ్చు, హైడ్రా సిబ్బంది కావచ్చు, వీళ్ళంతా కూడా ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలిస్తున్నారు. అసలు ఈ భారీ శబ్దానికి, ఇంటి ధ్వంసానికి గల కారణం ఏంటని ఇంకా ప్రశ్నార్థకంగానే ఉంది. బట్ భూగర్భంలో ఏవైనా మార్పులు జరిగాయా లేక మరేదైనా రసాయన చర్య కారణమా అనే కోణంలో నిపుణుల సహాయంతో దర్యాప్తు ముమ్మరం చేశారు. బట్ ఈ మిస్టరీ ఘటన స్థానిక ప్రజల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టినట్టు కూడా తెలుస్తోంది. సో ఒక్కసారి మీరు చూడండి, ఆ పేలుడుకు సంబంధించినటువంటి విజువల్స్ని మనం ప్రస్తుతం తొలి వెలుగు స్క్రీన్ మీద చూస్తూ ఉన్నాము. సో ఎక్కడ కూడా అసలు ఒక ఫ్రిడ్జ్ కానీ లేకపోతే ఒక ఏసీ కానీ అక్కడ ఒక గ్రీజర్ కానీ ఏది కూడా పేలలేదు, అంటే కనీసం పేలలేదు. బట్ ఇల్లంతా కూడా చిందరవందరం అయిపోయింది. మీరు చూడండి ఒకసారి, నేను విజువల్స్ మీకు ఎక్స్క్లూజివ్గా మీరు ఆల్రెడీ తొలివేలు స్క్రీన్ మీద చూస్తూ ఉన్నారు. సో ఆ గోడనే బ్లాస్ట్ అయింది. పోలీసు వాళ్ళు షాక్లో ఉన్నారు. అరే మేము ఎన్నో సంఘటనలు చూసినాం మేము. బట్ ఇటువంటి సంఘటన మేము లైఫ్లో ఫస్ట్ టైం అని చెప్పేసి పోలీసులు కూడా చెప్తున్నారు. ఎందుకంటే ఇది ఒక మిస్టరీగా మిగిలిపోయింది. అరే ఒక్కసారిగా ఇంట్లో ఉన్నటువంటి కిచెను బాంబు ఎట్లా బ్లాస్ట్ అవుతుందో అంతకన్నా దారుణంగా ధన్ను మన సౌండ్ రావడము, ఆ గోడంతా కుప్పకూడము, అద్దాలు కిటికీలు అన్నీ కూడా పలిగిపోయినాయి. డోర్లతో సహా ఊడి కింద పడిపోయినాయి. సో ఇంట్లో ఉన్న వాళ్ళు, ఆ ఇంటి చుట్టుముట్టిన వాళ్ళకు ఒక్కసారిగా అసలు ఏం జరిగిందా అని అర్థం కాలే. ఇంట్లో ఉన్న వాళ్ళు అయితే ఇంకో షాక్లోకి వెళ్ళిపోయారు. అరే ఫ్రిడ్జ్ మంచిగానే ఉన్నది, గ్రీజర్ మంచిగానే ఉన్నది, ఏసీ మంచిగానే ఉన్నది, ఇంట్లో ఉన్న 3 సిలిండర్లు మంచిగానే ఉన్నాయి, ఏది పేలలేదు, మరి ఈ ప్రమాదం ఎట్లా జరిగిందని చెప్పేసి పోలీసులు కావచ్చు, ఇంటి చుట్టుముట్టు ఉన్నోళ్ళు కావచ్చు, ఇంట్లో ఉన్నోళ్ళు వీళ్ళందరూ కూడా ఆశ్చర్యానికి లోనవుతున్నారు. బట్ కొంతమంది నిపుణులను అడిగితే ఏదైనా భూగర్భంలో ఏదైనా చర్య ఏర్పడి మరి అట్లా బ్లాస్ట్లా మారేటువంటి అవకాశం ఉందని కూడా కొంతమంది నిపుణులు చెప్తున్నారు. బట్ ఇప్పటికీ మాత్రము ఇది ఒక మిస్టరీగానే ఉంది. అసలు ఆ రిటైర్డ్ బ్యాంక్ ఉద్యోగి యొక్క ఇల్లు ఎందుకు ఈ రకంగా బ్లాస్ట్ అయిందనేది ఎవరికి అంతు చిక్కని మరి ఒక ప్రశ్నగా మారిపోయినటువంటి పరిస్థితి. ఇంకొన్ని విజువల్స్ కూడా మీకు చూపిస్తా చూడండి. సో ఆ విజువల్స్ అని చూస్తుంటే అరే ఇంత దారుణంగా ఇట్లా పేలుడు సంభవిస్తుందా అని చెప్పేసి కూడా అనిపిస్తుంది. చూడండి, ఇదంతా కూడా కుర్చీలు, ఇంట్లో ఉన్నటువంటి ఫర్నిచర్ ఇవన్నీ ధ్వంసం అయిపోయినాయి. చూడండి, ఇవన్నీ ధ్వంసం అయిపోయినాయి. కుర్చీలు, అక్కడ ఉన్నటువంటి ఫ్రిడ్జ్ కావచ్చు, అక్కడ ఉన్నటువంటి ఫ్యాన్లు ఇవన్నీ ఊడిపోయినాయి. ఇంట్లో ఉన్న గ్యాస్ సిలిండర్లు 2 గ్యాస్ సిలిండర్లు 3 గ్యాస్ సిలిండర్లు అని చెప్తా ఉన్నారు. 2 స్పేర్ కింద పెట్టుకున్నారు, యూజ్ చేయట్లేదు. ఓ గ్యాస్ సిలిండర్ వాడుతున్నారు, స్టవ్ గ్యాస్ సిలిండర్ వాడుతున్నారు, 2 స్పేర్ కింద పెట్టుకున్నారు. సో ఇక్కడ గ్యాస్ సిలిండర్లు కూడా ఎక్కడ పేలలే, కనీసం ఫ్రిడ్జ్ ఏం బ్లాస్ట్ కాలే, ఏసీ బ్లాస్ట్ కాలే, గ్రీజర్ బ్లాస్ట్ కాలే. మరి ఎట్లా ప్రమాదం అంటే ఎవరికి తెలియదు, పోలీసులకు తెలియదు, ఇక్కడ నిపుణులకు తెలియదు. ఆ ఇంట్లో మరి గత 24 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి బ్యాంకు
రిటైర్డ్ ఎంప్లాయీ దేవేందర్, తన భార్య, తన పిల్లలు కూడా ఉన్నారట. సో ఆ రిటైర్డ్ ఎంప్లాయీ కూడా 24 సంవత్సరాల నుంచి తన ఇంట్లో ఉన్నటువంటి కూడా ఇది ఒక మిస్టరీగానే ఉంది. అరే ఎట్లా కూలింది, 24 ఏళ్ళ నుంచి ఇదే ఇంట్లో ఉంటున్నాం మేము, ఇది ఒక్కసారికి ఎట్లా బ్లాస్ట్ అయ్యి పూర్తిగా గోడలన్నీ మరి క్రాక్ వచ్చి అద్దాలు కిటికీలు ఇవన్నీ ఎట్లా పగిలిపోయినాయి, ఎట్లా ధ్వంసమైనాయి అని చెప్పేసి ఆయన మదిలో మిలియన్స్ ఆఫ్ క్వశ్చన్స్ అంట. సో మనం ఇవన్నీ ఎందుకు చెప్తున్నట్టే జనరల్గా మనం చూస్తాం చాలా ప్రమాదాలు జరిగినాయి. కరెంట్ షాక్ అంటే విద్యుత్ షాక్తో ఇంట్లో పేలినటువంటి ప్రమాదాలు చూసినాము. ఏసీ ఈ కూలర్లు ఇవన్నీ పేలినటువంటి ప్రమాదాలు మనం చూసినాము. బట్ ఇది చూడండి, ఇక గోడ మొత్తం చూడండి, ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ పార్ట్ అంతా కూడా ఒక్కసారి గోడ ఊడి కింద పడిపోయింది. ఇక్కడ ఉన్నటువంటి ఈ రైలింగ్ టైప్లో ఉన్నటువంటి ఇక్కడ కావచ్చు, ఇదంతా కూడా దర్వాజాలు, ఆ ఇంట్లో ఉన్నటువంటి ఇవన్నీ కూడా కిచెన్ ఐటమ్స్ కనబడుతున్నాయి మనకు. ఈ గోడ అంతా ఒక్కసారిగా బ్లాస్ట్ అయితే సో అసలు వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా ఇంత దారుణంగా ఉంటుందా అని చెప్పేసి షాక్కి గురవుతున్నారు. సో ఇదంతా ఒక ఎత్తు. సరే ఆ ఇల్లు ఏంటి ఎందుకు కూలింది అనేది పోలీసులు ఇన్వెస్టిగేషన్లో తేలుతుంది. కానీ ఆ ఇంటి చుట్టుముట్టున్న వాళ్ళకి టెన్షన్ పుట్టుకుందంట. అరే మా ఇల్లు కూడా ఇట్లా ఏమైనా పేలుతుందా, ఏమైనా లోపల ప్రమాదకరంగా భూమి ఏమైనా లోపల మారిపోయిందా అని. ఇవన్నీ చూడండి ఒకసారి చూపిమైందా. ఈ బీరువా చూడండి, ఇక బీరువా ఉంది మనకి ఇంట్లో, వీళ్ళ ఇంట్లో బాత్రూమ్, ఇదంతా కూడా బాత్రూము. ఇక్కడ బీరువా కనబడతా ఉంది, ఇక్కడ ఫర్నిచర్సు, ఇక్కడ మంచము, ఇవన్నీ కూడా కిచెన్, ఇది ఇక్కడ స్టవ్ కనబడుతుంది మీరు చూస్తే. ఇవన్నీ కూడా కూలి పూర్తి స్థాయిలో ఇదేదో బాంబు పెట్టి బ్లాస్ట్ చేసినట్టుగా, ఇల్లును బాంబు పెట్టి బ్లాస్ట్ చేసినట్టుగా, లేకపోతే ఒక 4-5 సిలిండర్లు పేలితే ఆ ఇల్లు ఎక్కడికెక్కడ ధ్వంసమైనట్టుగా, లేదంటే ఒక 2-3 గ్రీజర్లు ఒక్కసారిగా పేలితే వచ్చేటువంటి ప్రమాదం లెక్క, లేకపోతే ఫ్రిడ్జ్ పేలడం వల్ల వచ్చిన ప్రమాదం లెక్కనో, లేకపోతే ఇంకెవరైనా కావాలని మరి ప్రొక్లైనర్తో కూల్చినట్టుగా ఇట్లా ఆ గోడలన్నీ బ్లాస్ట్ అయితే వాళ్ళే షాక్ అవుతున్నారు. అసలు అదృష్టమైందంటే ఆ ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ప్రజెంట్ ఆ పేలుడు సంభవించినప్పుడు ఇంట్లోనే ఉన్నారట. బట్ ఎవరికేం కాలే, అది అదృష్టం. వాళ్ళు ఊపిరి పీల్చుకుంటున్నారు. అరే 24 ఏళ్ళ నుంచి ఇదే ఇంట్లో ఉన్నాం, ఏ ఒక్కరోజు చిన్న ప్రమాదం జరగలేదు, కానీ మా అదృష్టం మేము ప్రాణాలతో బయటపడ్డాం. కానీ ఈ ఎట్లా కూలింది గోడ అనేది మాత్రం వాళ్ళకు ఒక క్వశ్చన్, ఒక కన్ఫ్యూజన్, దీనికి ఒక క్లారిటీ రావాలి. ఇది ఎవరైనా పక్కా ప్లాన్ చేసి కూల్చిర్రా, మరి ప్రకృతి సహసిద్ధంగానే ఆ పూర్తి స్థాయి గోడలు అవన్నీ కూలిపోయినాయా, లేకపోతే ఇంకా మనకు తెలియంది సైన్స్కి తెలియని మరి ఏదైనా ఒక రకమైనటువంటి వైపరీత్యంతో ఇది ఒక్కసారిగా బ్లాస్ట్ అయిందా. ఇట్లా ఇంటి యజమాని మధ్యలో ఉన్న క్వశ్చన్స్, ఇంటి చుట్టుముట్టలు ఉన్నటువంటి మధ్యలో ఉన్నటువంటి క్వశ్చన్స్, ఇప్పుడు ఈ వీడియో చూస్తున్నటువంటి మీ అందరి మధ్యలో కూడా అవే క్వశ్చన్స్ రేజ్ అవుతుండొచ్చు. ఈ ఇల్లు ఎందుకు బ్లాస్ట్ అయిందని ప్రతి ఒక్కరి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరి మధ్యలో ఒక రకంగా బ్లింక్ అవుతుంటుంది క్వశ్చన్. అసలు రీజన్ చెప్పండి రా బాబు, ఎందుకు బ్లాస్ట్ అయిందో, ఎందుకు ఆ ఇల్లు పేలిందో ఒక రీజన్ చెప్పండి, రీసెర్చ్ చేయండి అని మీకు కూడా అనిపిస్తుండొచ్చు. సో మీకు ఎట్లయితే అనిపిస్తుందో అక్కడ పోలీసులకు, స్థానికులకు, ఆ ఇంటి యజమాని మధ్యలో కూడా ఇవే క్వశ్చన్స్ రేజ్ అవుతున్నాయి. దీని రీజన్ దొరికితే బాగుండు, దీనికి బ్లాస్ట్ కారణాలు తెలిస్తే బాగుండు మాకు అని చెప్పేసి వాళ్ళు ఒక ఆలోచన చేస్తున్నారట. బట్ ఏదేమైనప్పటికీ ఇది దురదృష్టకరం. సో ఈ రకమైనటువంటి పేలుడుకు ఇంకా ఒక రకమైనటువంటి క్లారిటీ అయితే రాలేదు. సో బట్ పోలీసులు మిగతా టెక్నికల్ సిబ్బంది మాత్రం చెప్పాల్సి ఉన్నది ఈ పేలుడుకు కారణం ఏంటనేది మరి వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసి తేలిస్తే కానీ ఒక క్లారిటీ రానటువంటి పరిస్థితి. బట్ ఇప్పటికైతే ఈ ఇల్లు పేలినటువంటి ఈ సంఘటన, దీని యొక్క కథాకారకాన్ని చూస్తే మాత్రం ఇది ఒక మిస్టరీ, అంతు చిక్కని ఒక రహస్యం లెక్క మాత్రం మిగిలిపోయిందని చెప్పుకోవచ్చు. మేడం నమస్తే.